నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఎమ్మెల్సీగా ఆర్ కృష్ణయ్య బీజేపీ తరఫున ఎలక్ట్ అవుతున్నట్టు. అంతకుముందు వైసీపీ తరఫున ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తర్వాత వైసీపీ ఓడిపోవడం, తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్ కృష్ణయ్యతో పాటు బేదా వాళ్ళ అతను కొంతమంది ఎమ్మెల్సీలకి రిజైన్ చేసిన విషయం తెలిసింది. అయితే ఇప్పుడు తాజాగా బీజేపీ తరఫున ఎమ్మెల్సీగా బీసీ క్యాండిడేట్గా పంపిస్తున్నారనేది అఫీషియల్ న్యూస్. సో కొంతమంది ఏమంటున్నారంటే వైసీపీ పార్టీకి అది చేశాడు, ఇది చేశాడు, అప్పుడు ఏం మాట్లాడలేదు, నాకు ఎమ్మెల్సీగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలా వెళ్తున్నాడా లేదా అని వదిలేండి. ఇది రాజకీయంలో ఏమైనా జరుగుతాయి. అది ఇటు అవ్వచ్చు, ఇది అటు అవ్వచ్చు. బండ్లు ఓళ్ళు అయితే ఓళ్ళ బండ్లు అయితే. కాబట్టి వైసీపీలో ఉన్నప్పుడు ఇచ్చిండు, అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తాడు అంటే ఆయన యొక్క విజ్ఞతకు వదిలేద్దాం. ఆయనకి ఎందుకు నచ్చలేదు, ఇచ్చినప్పుడు బాగుండొచ్చు, తర్వాత నచ్చలేదేమో. ఇప్పుడు పోయిన వాళ్ళందరినీ మనం ఏమన్నా ఎందుకు పోయినామని అడగగలమా? లేదు కదా. సో ఆయన రిజైన్ చేశాడు, ఆయన వ్యక్తిగతం, నచ్చలేదు, బయటకు వచ్చిండు. ఇప్పుడు మళ్ళా సేమ్ రాజ్యసభ ఇస్తానన్నారు, తీసుకుంటున్నాడు, వెళ్తున్నాడు. దానికి కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు కదా. ఏదేమైనా ఆర్ కృష్ణయ్య గారు బీసీ నాయకుడిగా మళ్ళా ఎమ్మెల్సీకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆల్ ది బెస్ట్. ఎక్కడన్నా కంటిన్యూగా ఉంటారేమో చూడాలా. థ్యాంక్ యూ.